49వ గుడారాల పండుగ మార్చి 5వ తేదీన గురువారం సాయంకాలం 6 గంటల నుంచి ఆదివారం అంటే 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 1:30 వరకు గుడారాల పండుగలు జరుగుతాయి. రైల్వే శాఖ వాళ్ళు మనకి ఎంతగానో పూర్తి సహకారాన్ని అందిస్తూ ఈ సంవత్సరం మనకు ప్రత్యేకమైన అవకాశాన్ని కలుగు చేశారు. గుర్తుపెట్టుకోండి, మొదటిది 5వ తారీఖు గురువారం ఉదయం 4:10 కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ ఒకటి బయలుదేరుతుంది. 4:10 బయలుదేరితే ఉదయం 11 గుంటూరు వచ్చేస్తుంది. బస్సు ఎక్కితే 45 నిమిషాలు అంతే. అలాగే సాయంకాలం 4:25 గుంటూరులో బయలుదేరితే 11:30 మీరు కాకినాడకు వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. అది 8వ తారీఖు రిటర్న్ జర్నీకి విశాఖ నుంచి గమనించగలరు. ఇది 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు విశాఖ నుంచి గుంటూరుకి, 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు గుంటూరు నుంచి విశాఖ వరకు కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 1724 విశాఖపట్నంలో ఉదయం 7:10 బయలుదేరితే 4 గంటలకంతా సాయంకాలం 4 గంటలకంతా గుంటూరు వచ్చేస్తారు. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా ఉదయం 7:55 గుంటూరులో బయలుదేరితే 4:40 విశాఖ వెళ్ళిపోతారు సాయంత్రం. మూడో విషయం, ఇది నర్సాపూర్ నుంచి గుంటూరు, నర్సాపూర్ నుంచి గుంటూరుకి 4వ తేదీ నుంచి 8వ తారీఖు వరకు ప్రతిరోజు నర్సాపూర్లో ఉదయం 6:15 బయలుదేరితే మధ్యాహ్నం 12 గంటలకంతా గుంటూరు వచ్చేస్తారు. తిరుగు ప్రయాణం వచ్చి ఈ విషయాన్ని గమనించండి. గుంటూరులో సాయంకాలం 5:45 నాలుగోది ఇది ప్రాముఖ్యమైనది. రాయలసీమ ఆత్మీయులైన వారికి ఇది మంచి శుభ సమాచారం. గుడారాల పండగలకి వచ్చే వాళ్ళ నిమిత్తం ట్రైన్ నెంబర్ 1722 ద్రోణాచలం డోన్లో ఉదయాన్నే 6:30 బయలుదేరుతుంది. 5వ తారీఖు ఉదయాన్నే 6:30 బయలుదేరితే నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు సరిగ్గా 2 గంటలకంతా మీరు గుంటూరుకు వచ్చేస్తారు. బయటకు వచ్చి ఏదన్నా బస్సు ఎక్కేస్తే 3 గంటలకంతా 1 గంటలో మీరు దయాక్షేత్రం వచ్చేస్తారు. రిటర్న్ ఎప్పుడు? గుంటూరులో ఉదయం 6:30 బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకు డోన్ వెళ్ళిపోతారు. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొనక్కర్లేదు. ఎక్కడికైనా సరే రిజర్వేషన్లు కూడా దయాక్షేత్రంలోనే, లేమల్లిలోనే మీకు జనరల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ కౌంటర్లు కూడా మీకు అక్కడ దయాక్షేత్రం